ప్రధానంగా ఈ రోజు మీ ముందుకు రావడానికి గల అంశం గత 4-5 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ రైతుల ఆత్మహత్యల మీద మాట్లాడుతూ ఒక అధ్యయన కమిటీని వేసిర్రు. ఈ సందర్భంగా మేము వాళ్ళని అడుగుతా ఉన్నాం మీ ద్వారా, అంటే ఇది ఎట్లా ఉందంటే ఎవరైతే సంపుతారో వాళ్ళే సభ పెట్టినట్టుగా వాళ్ళ తీరు వాళ్ళ వ్యవహారం ఉన్నది. 10 ఏళ్ళు అధికారంలో ఉండి దాదాపు 7,000 మంది రైతులు చనిపోతే ఒక్కనాడు కూడా చనిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించకపోగా వాళ్ళకు కనీసం పరిహారం ఇయ్యక రైతులు ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా వల్ల అధ్యయన కమిటీ పేరు మీద రైతుల దగ్గరికి వెళ్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, రాజకీయాలు కాదు సంక్షేమం, రైతు సంక్షేమం ముఖ్యమని అంటారు. మేము అంటున్నాం రైతు సంక్షేమం కాదు, మీకు కేవలం రాజకీయం చేయడం కోసమే ఇవాళ ఓ కొత్త బిచ్చగాళ్ళ లెక్క తయారై ఒక కమిటీ రూపంలో ఊరలకు పోతా ఉన్నారు. ఇదే ఆదిలాబాద్ జిల్లా వీళ్ళు ఎక్కడైతే అధ్యయన కమిటీ మొదలు పెడతామంటున్నారో ఆదిలాబాద్ నుంచి, ఆ ఆదిలాబాద్ జిల్లాలో ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ కమిటీలో ఉన్నటువంటి మాజీ మంత్రి మరి ఎన్ని కుటుంబాలను ఆయన పరామర్శించిండు, ఎంతమందికి పరిహారం ఇచ్చిర్రు? మొత్తం బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో రాష్ట్రంలో చనిపోయినటువంటి రైతు కుటుంబాలను ఎన్ని కుటుంబాలను పరామర్శించిండ్రో, ఎందరికి పరిహారం ఇచ్చిండ్రో బేషరతుగా వాళ్ళు చెప్పాలి. దేశంలోనే భారతదేశంలోనే రైతు ఆత్మహత్యలలో మన తెలంగాణను 3వ స్థానానికి తీసుకొచ్చినటువంటి దుర్మార్గులు వీళ్ళు ఇవాళ సిగ్గు లేకుండా రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు. రైతు ఆత్మహత్యలు అనేది కూడా ఇవాళ అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. రైతు ఆత్మహత్యలు అనేది ఏకాఏకిన సోమవారం అప్పు తీసుకొని మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఉండదు. గత 10 సంవత్సరాలుగా వ్యవసాయంలో వచ్చినటువంటి సంక్షోభం, గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి నిర్లక్ష్యంతో విసిగి చెంది అలసిపోయి పెట్టుబడికి నిండాక గత్యంతరం లేక రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంట నష్టం జరిగితే ఏనాడు కూడా పంట నష్ట పరిహారం ఇయ్యలే ఆనాడు. వాళ్ళ వల్ల రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను కొన్ని ఉదాహరణలు చెప్తా మీకు. ఇదే సచివాలయం ఎదురుగా ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గా ఉన్నప్పుడు కరెంటు పోలుకు ఉరిపోసుకొని చనిపోతే కూడా ఒకనాడు కూడా స్పందించలే. అట్లాగే కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్లకు కూడా 2015లో రంగంపేటలో కరుణాకర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కూడా వీళ్ళు మాట్లాడలే, స్పందించలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు గద్దె దిగే వరకు కూడా దాదాపు 7,000 మంది చనిపోతే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆనాడు 421 జీవో తీసుకొచ్చి చనిపోయినటువంటి ఆత్మహత్య చేసినటువంటి కుటుంబాలను ఆదుకోవడం కోసం 421 జీవో తీసుకొచ్చిందో ఆ జీవో ప్రకారం కేవలం 1,222 మందికి మాత్రమే ఎక్స్గ్రేషియా ఇచ్చిర్రు, పరిహారం ఇచ్చిర్రు. మిగిలిన వాళ్ళకు ఎక్కడ కూడా ₹1 కూడా ఇయ్యలే, కనీసం గుర్తించినటువంటి సందర్భం లేదు. వాస్తవానికి 421 జీవో ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారం ఎవరన్నా రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని త్రిసభ్య కమిటీ పోయి అక్కడ విచారణ చేసి అది ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది అనేటటువంటి ఒక విచారణ చేసి చేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2018లో రైతు బీమా వచ్చిన తర్వాత వీళ్ళు ఆ 421 జీవోని అమలు చేయడమే బంద్ చేసిర్రు. దాదాపు 160 కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్న 160 కుటుంబాలు మాకు రైతు ఆత్మహత్యలు తేలినాక కూడా పరిహారం వస్తుందని చెప్పేసి కోర్టుకు వెళితే కూడా ఆనాడు ₹1 కూడా వాళ్ళకి ఇయ్యలే. ఇది వీళ్ళు చేసిన దుర్మార్గం. అంటే రైతులు చనిపోయి ఆత్మహత్య చేసుకున్న మాకు పరిహారం రావాలని కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి వీళ్ళు వల్ల రైతు ఆత్మహత్యల మీద మాట్లాడుతూ ఉన్నారు. కనీసం 10 ఏళ్లలో రైతుల ఆత్మహత్యలు జరిగితే ఎందుకు జరుగుతున్నాయి మరి ఆపడానికి ఒక ప్రయత్నం కూడా చేయలే. ఎక్కడైతే నకిలీ విత్తనాలతో కావచ్చు, అప్పులు పెరిగి కావచ్చు, పంట గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల కావచ్చు, ఇలాంటి కారణాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఎక్కడ కూడా దీన్ని అధ్యయనం చేసి దీన్ని ఆపుదాం,
ఆల్టర్నేట్ గా రైతు కుటుంబాలు చనిపోకుండా చేయాలంటే ఏం చేయాలంటే ఒక ఆల్టర్నేట్ కూడా ఎప్పుడు కూడా చేయలే. కానీ ఇవాళ 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత 11 సంవత్సరం నడుస్తా ఉన్నది. ఇవాళ అధ్యయనం చేయాలనేటువంటి ఒక ఆలోచన వచ్చిందంటే నిజంగా వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన మేము కూడా అభినందిస్తున్నాం. ఇప్పటికైనా కానీ రైతుల పరిస్థితి ఆ దగ్గరకు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నందుకు కూడా మేము వాళ్ళని అభినందిస్తున్నాం. కానీ ఇది ఆనాడు అధికారం ఉన్నప్పుడు చేసి ఉంటే, ఆనాడే రైతుల కుటుంబాలను కలిసి ఉంటే, ఆనాడే రైతులకు పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం ఇచ్చి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఇవాళ మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల రాష్ట్రంలో రైతులంతా ఆత్మహత్య చేసుకొని ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడక్కడ జరిగితే కూడా ఇది ప్రభుత్వ హత్యలని చెప్తా ఉన్నారు. మరి మేము అడుగుతా ఉన్నాం, మరి 10 ఏళ్లలో మీరు చంపినరా 7,000 మందిని? మేము అధికారం వచ్చి సంవత్సరం అయింది. మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల నష్టాలకు వెళ్ళిపోయి వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు తప్పితే కానీ ఇది ఏకాఏకిన నిన్న మొన్న జరిగినటువంటి పరిస్థితులతోటి రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కాదు. కానీ 10 సంవత్సరాల్లో వాళ్ళ నిర్వాహకం వల్లనే జరిగిందని మేము చెప్తా ఉన్నాం. అట్లాగే అధ్యయన కమిటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. 2014 ఎన్నికల ముందే వాళ్ళు రైతు ఆత్మహత్యల మీద ఒక అధ్యయనం చేస్తాం, అవి నిర్వహించడానికి మేము ఒక కార్యాచరణ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. కానీ 10 ఏళ్లు దాటింది, అధికారం పోయినాక అధ్యయన కమిటీ వేసిర్రు. మరి ఈ అధ్యయన కమిటీ వేసి ఏం చేస్తారో వాళ్ళు చెప్పాలా. 2023 ఎన్నికల ముందు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి రుణమాఫీ ఏదైతే 2014లో హామీ ఇచ్చిండ్రో 4 విడతలుగా 4 సంవత్సరాలుగా వాళ్ళు మాఫీ చేయడంతో రైతుల మీద పడ్డటువంటి వడ్డీ భారం దాదాపు 2,630 కోట్లు వడ్డీ భారం రైతుల మీద పడింది. మీరు సకాలంలో ఆనాడు రుణమాఫీ చేసి ఉంటే ఈ వడ్డీ భారం రైతుల మీద పడేది కాదు, రైతులకు కొంత ఊరట కలిగేది. మీ నిర్వాహకం వల్ల రైతులు వడ్డీలు కట్టి ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మీ హాయంలో ఏర్పడ్డది. అట్లాగే 2018లో ఇచ్చిన హామీ కూడా 2023 ఎన్నికల ముందు కేవలం 11,909 కోట్లు ఇచ్చారు. అంటే 25,000 కోట్లు ఉంటే 11,000 కోట్లు ఇచ్చి మిగిలినంత ఎగ్గొట్టిన వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీనివల్ల కూడా రైతుల మీద దాదాపు 8,515 కోట్లు రైతుల మీద భారం పడ్డది. గత 10 సంవత్సరాలుగా ఎక్కడైనా వర్షాలతోటి పంట నష్టం పోతే ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించకపోగా ఎక్కడ కూడా పరిహారం ఇచ్చినటువంటి పాపన పోలేదు. చివరకు వీళ్ళు ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో మొదలు పెడుతున్నటువంటిది యాత్ర ఉందో ఆ జిల్లాల రైతులే మాకు పంట నష్ట పరిహారం వస్తుందని చెప్పేసి కోర్టుకు వెళితే కోర్టు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేస్తే కూడా ఇయ్యని వాళ్ళు ఈ దద్దమ్మలు ఇవాళ రైతు ఆత్మహత్య గురించి మాట్లాడుతూ ఉన్నారు. కేవలం 2023 ఎన్నికల ముందే కేసీఆర్ ఒక్కసారి బయటకు వచ్చి నష్టపోయినటువంటి ప్రాంతాన్ని పరిశీలించి 10,000 ఇస్తామని ఆ 10,000 కూడా కొద్ది మందికి ఇచ్చేసి పత్త లేకుండా పోయినటువంటి వీళ్ళు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే దాదాపు 21,000 కోట్లు ఇవాళ రైతులకు రుణమాఫీ చేసినాము ఏకకాలంలో. అంటే ఇది దేశంలో ఎక్కడ ఎవరు చేయలేనటువంటి విధంగా చేసినాం. ఇంకా కొన్ని ఉన్నాయి, పూర్తి స్థాయిలో కాలేదు, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్ ఇంకో సమస్యలతో కాలేదు. అయినప్పటికీ కూడా 21,000 చేయడం అనేది ఇది భారతదేశంలోనే ఎవరు చేయనటువంటి సాహసం ఇది. ఇవాళ మీరు ఆనాడు తాలు తరుగు పేరు మీద ఏ రకంగా అయితే రైతులను దోచుకున్నారో మేము అట్లా కాకుండా తాలు తరుగు పేరు మీద కాకుండా పండించినటువంటి పంటకు బోనస్ ఇచ్చి సన్న వడ్లకు రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి. ఒక రైతుకు ఎకరానికి దాదాపు 12,500 రూపాయలు రైతుకు అదనంగా ఇచ్చినాం. ఆనాడు సన్నాలు వేస్తే లేకుంటే సన్నాలు వేయొద్దని, ఒకసారి సన్నాలు వేయండి అని, లేకుంటే 200-300 బోనస్ ఇస్తా అని చెప్పేసి కూడా ఈయనోళ్ళు ఇవాళ రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఏ రకంగా చెప్పినామో, వరంగల్ డిక్లరేషన్లో ఏ రకంగా చెప్పినామో బోనస్ ఇస్తామని వడ్లకు ఆ సన్న వడ్లకి బోనస్ ఇచ్చి రైతుల్ని ఆదుకున్నాం. మీరు ఎగ్గొట్టినటువంటి రైతు బంధు ఇచ్చిన తర్వాత మొత్తం రైతు సంక్షేమ పథకాలు డ్రిప్ కావచ్చు, పంటల నష్టపరిహారం కావచ్చు, యాంత్రీకరణ కావచ్చు, మొత్తానికి ఎగ్గొడితే ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రిప్కు సబ్సిడీ ఇస్తా ఉన్నాము, యాంత్రీకరణకు సబ్సిడీ ఇవ్వబోతా ఉన్నాము. పంట నష్టపోతే ఇమ్మీడియట్ గా రైతులకు 10,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి మేము చేస్తా ఉన్నాం. ఈ రకంగా మేము రైతులను ఆదుకునేటువంటి చేస్తా ఉంటే ఒక దిక్కు రైతుల్ని మేమేదో అన్యాయం చేస్తా ఉన్నట్లు, వీళ్ళకేదో రైతుల మీద కన్సర్న్ ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి 10 ఏళ్లలో ఎందుకు రైతుకు సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోయినరు? 10 ఏళ్లలో రైతు ఆత్మహత్యలు చేసుకుంటే మరి 7,000 మంది చనిపోతే మరి కేవలం 1,222 మందికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు ఈ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎవరైతే వీళ్ళు బిల్లా రంగాలు ఉన్నారు, తోడు దొంగలు హరీష్ రావు, కేటీఆర్ గారు సమాధానం చెప్పాలని చెప్పి మేము మీ ద్వారా వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే ఈ రైతాంగాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
10 ఏళ్ళు మీ దగ్గర రానోళ్ళు ఇవాళ మీ దగ్గరికి వస్తున్నారు అని అంటే ఇది రాజకీయంగా రైతుల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తున్నారు కాబట్టి దయచేసి వాళ్ళ ముసుగులకు వెళ్ళకండి. వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు, వాళ్ళు చేస్తున్నటువంటి మాటల్లో వాళ్ళ ఉచ్చుల పడకండి అని చెప్పేసి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా ఈ రైతాంగాన్ని ఆదుకుంటాం. రైతులకు ఇంకా ఏదైనా రావాల్సినవి ఉంటే కూడా ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పిస్తామనేటువంటి మాట మీ ద్వారా రైతాంగానికి చెప్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ మిత్రుడు అన్వేష్ రెడ్డి గారు అన్ని విషయాలు చెప్పారు. నేను గతంలో బీఆర్ఎస్ పార్టీలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను కాబట్టి నాకు ప్రత్యక్ష అనుభవం ఉంది. అందుకే వారిని ఒక మాట మీ ద్వారా అడుగుదాం అనుకున్నాను. నిజమే, కేసీఆర్ గారు రైతు బంధు పేరుతోని 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు. వాస్తవమే. అందులో ఓఆర్ఆర్ రోడ్లు ఉన్నాయి, గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, వెంచర్లు ఉన్నాయి. అవన్నీ పోను ఎంతో కొంత రైతులకు మేలు జరిగిన మాట వాస్తవం. కానీ రైతులకి రైతు బంధు ఒకటి ఇచ్చి అదే సర్వరోగ నివారణి జిందా తిలిస్మాత్ అని సరిపుచ్చారు తప్ప మరొక్క స్కీమ్ ఒక్కటి ఉంటే ఒకటి అమలు చేసిన స్కీమ్ 10 ఏళ్లలో ఒక్కటి చూపిస్తే నేను సంతోషిస్తాను. నేను ఒకటి సూటిగా అడుగుతా ఉన్నాను. 10 ఏళ్ల తర్వాత అయినా కనీసం వ్యవసాయాన్ని, రైతుల సమస్యల్ని అధ్యయనం చేయడం కోసం అధ్యయన కమిటీ వేసినందుకు నేను మరి ప్రత్యేకంగా నేను రైతు నాయకుడిగా వాళ్ళని అభినందిస్తా ఉన్నా. ఇప్పటికైనా వాళ్ళలో కొంత మార్పు వచ్చిందని అనుకుంటున్నాను. కానీ మీరేసిన అధ్యయన కమిటీలో ఎవరైనా కాస్త వ్యవసాయం గురించి అనుభవం ఉన్నటువంటి తెలిసినటువంటి ఆయన, కనీసం వలపట చేసిన ఆయన కూడా ఎప్పుడైనా ఇప్పుడు అధ్యయన కమిటీలో ఉన్నటువంటి నాయకులు పొలం గట్టు మీద కనపడ్డారా? పొలాలకు వెళ్ళారా? రైతులను పరామర్శించారా? ఏదీ లేనటువంటి వాళ్ళని అధ్యయన కమిటీలో వేసి ఇది లేదు అధ్యయనం చేస్తారట. నేను ఒకటి సూటిగా వాళ్ళని ప్రశ్న అడుగుతా ఉన్నాను. మీరు ఒక రాజకీయ పార్టీ, అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అని చెప్పి దేశంలో ఉన్న రైతు సంఘాలందరిని పిలిచి అసలుగా దేశం మొత్తం రైతు బంధు అమలు చేస్తాం, రైతు రాజ్యం రావాలి, దానికి నేను నాయకుడు అని చెప్పి కేసీఆర్ గారు చెప్పి భారతదేశ రైతాంగాన్ని నిలువున ముంచాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అన్ని రాజకీయ పార్టీలకి, ఎంఎల్ పార్టీతో సహా కాంగ్రెస్ పార్టీ నుంచి నక్సలైట్ పార్టీ వరకు అన్ని పార్టీలకి అనుబంధంగా రైతు సంఘాలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీకి రైతు సంఘం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇప్పటికీ, గతంలో ఉందా, ఇప్పుడుందా? ఒక రైతు సంఘం అనేది ఆర్గనైజ్ చేయకుండా ఇవాళ అధ్యయన కమిటీ వేసి ఎవరు అనామకులు అందులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని చెప్పి దుమ్మెత్తిపోయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని నేను రైతు నాయకుడిగా వాళ్ళని ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా అన్యాయం. మీరు రాజకీయాలు చేయండి, రాజకీయ పార్టీగా రాజకీయాలు చేయండి తప్ప రైతులను అడ్డం పెట్టి రాజకీయాలు చేయొద్దు, రైతుల పేరుతో రాజకీయం చేయొద్దు. రైతులకు న్యాయం జరిగేలా మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా, నిజమే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏదన్నా మరి ఈ స్కీములు కొంచెం లేట్ అయితే ఒత్తిడి తీయడానికి ప్రయత్నం చేయండి. అది తప్ప అన్నీ బోకస్ అని నువ్వు ఇచ్చింది 50,000 కోట్లు. నేను చెప్తా ఉన్నాను, అన్వేష్ రెడ్డి గారు కూడా చెప్పారు, మీరు 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో 50,000 కోట్లు ఖర్చు పెడితే సంవత్సరంలో 54,280 కోట్ల రూపాయలు ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది రైతుల కోసం. ఇంకా రుణమాఫీ కొంత ఇవ్వాల్సినటువంటి వాస్తవం ఉంది, అది కూడా ఇస్తారు. రైతు బంధు కూడా రేపు 26 తర్వాత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక రైతు బంధు రుణమాఫీయే కాదు, రైతులకి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పంటలకి కూడా ఇన్సూరెన్స్ తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేక యాంత్రీకరణ పేరుతోనే అంతకుముందు ట్రాక్టర్లు కానీ, స్ప్రేయర్లు కానీ, రకరకాల మిషనరీకి సబ్సిడీలతో రైతులకు ఇచ్చేయి, అవన్నీ బుట్టదాఖలు చేశారు. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంది.
మంచి రైతులకి మేలు చేసేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు సపోర్ట్ చేయాల్సింది పోయి దీన్ని దుమ్మెత్తిపోసి రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడానికి ఇది వస్తే మాత్రం మీకు రైతుల ద్వారానే ఇప్పటికే రైతులు దూరం అయ్యారు. మీకు రైతులే మిమ్మల్ని ఓడించారు. భవిష్యత్తులో మీకు అసలు రాజకీయ భవిష్యత్తు ఏమాత్రం ఉండదు. ఇలాగనే రైతులను మోసం చేస్తానని చెప్తాను. ఇప్పటికైనా మీ అధ్యయన కమిటీతో పాటు మీ పార్టీకి అనుబంధంగా ఒక రైతు సంఘాన్ని వేసి ఒక అనుభవం ఉన్నటువంటి రైతు నాయకులను రైతు సంఘంలో పెట్టి ఇవాళ అధ్యయనం చేయించడానికి ప్రయత్నం చేయమని చెప్పి మేము కేటీఆర్ గారిని మీ అందరి తరఫున కోరుతా ఉన్నాను.